హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈరోజు 31st నైట్ మా ట్యూషన్ పిల్లలతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో వ్లాగ్ తీస్తున్నాం. తప్పకుండా చూడండి. ఇగో పిల్లలందరూ ఇంకా రెడీ అయ్యి వచ్చేసారు ఈవినింగ్. ఇగో అందరూ ఒకరి తర్వాత ఒకరు హాయ్ చెప్తూ వస్తున్నారు. ఫస్ట్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఫైనల్గా కేక్ కట్ చేద్దాం. ఇప్పుడు కేక్ కట్ చేసేద్దాం. ఇంకా కేక్ కటింగ్ తర్వాత పిల్లలు మేము అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగినాము. తర్వాత ఇంకా కేక్ ఒకరికొకరం తినిపించుకున్నాము. టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్, పిల్లలకు కూడా చాలా నచ్చింది. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో కలిపి సెలబ్రేట్ చేసుకోవడం. తర్వాత నేను మా సిస్టర్ కూడా తినిపించుకున్నాం. పిల్లల కోసమని కచోరీలు కూడా తీసుకొచ్చినాము. ఇంక అట్లా కేక్ కూడా అందరం తిందామని కట్ చేసి ప్లేట్స్లో పెట్టేసినాము. ఇంక ఇప్పుడు అందరికీ ఇస్తున్నాము. పిల్లలందరికీ కేక్ టేస్ట్, కచోరీ టేస్ట్ నచ్చిందంట. మంచి ఇష్టంగా తిన్నారు. ఇంకా కేక్ తినేసిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోతారు. 31st నైట్ పార్టీ అయిపోయింది. ఇంకా ముగ్గేయాలి తర్వాత 12 o'clockకి. ఇంకా అందరూ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు బాయ్ చెప్తూ వెళ్ళిపోతున్నారు. ఇంకా నైట్ 12 o'clockకి మేము కూడా ముగ్గేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా మా ఇంటి సైడ్ అందరు ఇంకా న్యూ ఇయర్కి అయితే నైటే వేస్తాం ఫ్రెండ్స్. అందరూ 12 o'clock కేక్ కటింగ్ తర్వాత ఇంకా ముగ్గులు వేసుకుంటుండి ఇంకా అయిపోయిన తర్వాత వాడుకుంటారు. ఇప్పుడు నార్మల్ డిజైనే వేస్తున్నాం ఫ్రెండ్స్. సంక్రాంతికి పెద్ద ముగ్గు వేద్దామని ఇంకా ముగ్గులన్నీ వేసేసరికి మాకు 2 o'clock అయ్యింది. ఒకసారి ఫైనల్ లుక్ చూసేయండి. ఇంకా ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా రంగోలి వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా గల్లీ వాళ్ళ ముగ్గులు కూడా చూసొద్దాం. ఇద్దాం. ర్యాబిట్ డిజైన్ బాగుంది కదా ఫ్రెండ్స్, కానీ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. మేము వచ్చి చూసేసరికి ఇంతవరకు వచ్చింది.
టికెట్ ఉందమ్మా ఇక్కడ. టికెట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత గడపల ముందు కూడా రంగోలీ డిజైన్ వేసినాము. ఈ డిజైన్స్ కూడా చూసేయండి. ఇంకా గేట్ ముందు నైట్ వేసిన ముగ్గు కూడా చూసొద్దాం. నైట్ వేసి పడుకున్నాం కదా, అది చెదిరిపోయిందా మంచిగా ఉందా అని చూసొద్దాము. ఇంకా కిందికి వెళ్తున్నాం. ముగ్గేం చెదిరిపోలే ఫ్రెండ్స్, మంచిగా ఉంది. తర్వాత దేవుని దగ్గర దీపారాధన చేసుకున్నాము. ప్రసాదం హల్వా చేసినాం. తర్వాత లంచ్ కోసం కుకింగ్ స్టార్ట్ చేసినాం. కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వచ్చి కింద కూర్చున్నాము. మా లంచ్ వచ్చేసి సాంబార్, టమాటా చట్నీ, బెండకాయ పల్లీలు వేసి డీప్ ఫ్రై ఫ్రెండ్స్. సాంబార్ అంచుకు మంచి ఉంటుంది. అండ్ వేడిగా బగారా రైస్. ఇక వండుకొని లంచ్ తినేసి కొద్దిసేపు పడుకున్నాం ఫ్రెండ్స్. ఒక న్యాప్ వేసి ఇంకా ఈవినింగ్ కమల్ధామ్ టెంపుల్కి చిలుకూరుకి వెళ్దామని స్టార్ట్ అయినాము. మేము ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయినాము. వ్యూ అయితే మస్తుండే. 5:30కి ఇంకా టెంపుల్కి వచ్చేసినాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ వ్యూ అయితే మస్తుంది, అసలు చాలా బాగుంది. క్రౌడ్ కూడా ఉంది. మీరు కూడా టెంపుల్ లుక్ చూసేయండి. ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇలా మెట్లు ఎక్కుతూ దర్శనానికి వెళ్ళినాము. గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకొని శివయ్య దర్శనానికి పోయినాము. గుడి చుట్టూ అందరి దేవుళ్ళ విగ్రహాలను ఉంచారు. చూడటానికి చాలా బాగుంది. దర్శనానికి వెళ్తూ అందరినీ దర్శించుకుంటూ వెళ్ళినాం. క్యూ ఉంది కానీ దర్శనం తొందరనే అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ దర్శించుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎక్కడ ఆగట్లేదు కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది. ఒక 10 minutesలో దర్శనం అయిపోయింది మాది. దర్శనం అయిపోయిన తర్వాత 10 minutes అట్లే కూర్చున్నాం గుడిలో ప్రశాంతంగా. ఇక్కడ ఈ టెంపుల్లో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ కనిపించే దగ్గర మొత్తం వెడ్డింగ్ షూట్సే అవుతున్నాయి. మాకు ఒక సీరియల్ యాక్ట్రెస్ కనిపించారు. 390 సీరియల్లో సుమన ఉంటుంది చూడండి, ఆవిడ కనిపించారు. ఒక ఫోటో తీసుకున్నాం మేము. టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. లోటస్ మధ్యలో శివుడు ఉండడం చాలా బాగుంది. నైట్ వ్యూ కూడా చూసేయండి. లైట్స్ మెల్లమెల్లగా పడుతున్నాయి. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మేము చిలుకూరుకి స్టార్ట్ అవుతున్నాము. అక్కడ 7:30కి దర్శనం స్టాప్ చేస్తారంట. ఇప్పుడు 6:30 అవుతుంది. ఇక్కడ నుంచి 2 kilometers ఉంది. వచ్చేసినాం. పబ్లిక్ చూడండి 7 అవుతుంది. ఫుల్ రష్ ఉంది. దర్శనం అయిపోయినాక ఇంక ఇక్కడ షాప్స్ ఉంటే కొంచెం షాపింగ్ చేసుకున్నాం. ఏ షాప్స్ని మీరు కూడా చూసేయండి. ఇక ఇంతటితో మా న్యూ ఇయర్ డే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.